మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ విలువైన మాటల ద్వారా కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మలను మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారుగా ఉండాలి అని ప్రభు పక్షముగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న ఒక అంశ భాగము మనందరి జీవితాలకు ఉపయోగకరమైన మాటలు ఈ దినాన ప్రభు చెప్పమన్నాడు. ఈరోజు ఎందుకు ఈ మాట ఇంత నొక్కి చెబుతున్నానంటే, ఇది నా జీవితంలో నేను నేర్చుకున్నాను, నేను దీవించబడ్డాను. ఇది మీరు చేయగలిగితే, ఒక చదువుకునే పిల్లలే కాదు, లేదా ఇప్పటికే పెళ్ళిళ్ళైన మీరే కాదు, సంఘమైన వారు ఇది చేయగలిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కుటుంబాలను ఉన్నతంగా తీసుకువెళ్తాడు. అందుకే అంశ భాగం ఏంటంటే, జీవితములో స్థిరపడుటకు ఉండవలసిన నేర్పరితనము ఏమిటి? నేర్పరితనం అంటే పనితనం అంటారు. జీవితములో స్థిరపడుటకు ఉండవలసిన నేర్పరితనం. పిల్లలు, మీరంతా బాగా చదువుకొని మా అందరికన్నా మీరు బాగా దీవించబడాలని మీ తల్లిదండ్రులకు ఎంత ఆశ ఉందో, మీ కాపరిగా మాకు కూడా అంతే ఆశ ఉంది. అంతకన్నా ఎక్కువ ఉంది. మీ ప్రతి పేర్లు పెట్టి మేము ప్రార్థన చేస్తాను. అయితే ఈరోజు చెప్పే వాక్యం ఈరోజు అయిపోకపోవచ్చు. సో ఇప్పుడు స్కూల్స్ రీఓపెనింగ్ అయిపోయాయి. మీరు స్కూల్స్కి వెళ్తారు. విద్యారంగంలోనైనా, ఉద్యోగ రంగంలోనైనా, కుటుంబ రంగంలోనైనా, మీరు పనిచేసే చోటైనా, ఎక్కడైనా సరే మీరు బహుగా స్థిరపడాలి అని అంటే, ఈ మందిరము ఇంత స్టెబిలిటీగా నిలబడి ఉంది అని అంటే పునాది చాలా లోతుకు వెళ్ళింది. ఇల్లు కట్టేటప్పుడు బేస్మట్టాల మీద నుంచి ఎంత బాగా కడుతున్నామా అన్నది కాదు ముఖ్యం, పునాది చాలా ముఖ్యం. సో ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదన్నా మాకు ఈ సందేశం అంటారా? ప్రభు చెప్పమనలా ఈరోజు చెప్తున్నాను. అందుకే మీరు వేసుకునే పునాది, ఇప్పటికి 10th అయిందా, ఇంటర్ అయిందా, డిగ్రీ అయిందా, బీటెక్ అయిందా, పెళ్ళిళ్ళు అయిపోయాయా, పిల్లలు కలిగారన్నా, కుటుంబ జీవితం బాగా ఇంకా ఏమేమో అంటారా? ఏం పర్లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అనుకుంటే ముసలితనములో కూడా నీ జీవితంలో అద్భుతమైన కార్యములు చేయగలడు. అది నేను చెప్పే మాట కాదు, బైబిల్ గ్రంథంలో రాయబడింది. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుదురు, వారు ముసలివారైనా సరే మొవ్వ వేయుదురు అంటారు. మొగ్గవే అంత పటిష్టంగా వారి జీవితాలు ఉంటాయి ఏం చెప్పాడు. అందుకే స్థిరపడ్డానికి ఇప్పటిదాకా మా వాడు ఇంతే, మా అమ్మాయి ఇంతే కాదు, లేకపోతే నేనింతే, నాకు రాదు, వద్దు. ఈ రోజు నుంచి మీరు ప్రభు పాదాల చెంత ఈ విషయాలను భద్రపరచుకోనండి. నీట్ కన్నా, జేఈ కన్నా, ఐఐటి కన్నా అద్భుతకరమైన దేవుని మాటలు మీరు భద్రపరచుకుంటే తర్వాత నేను చెప్పాను చూడండి, ఆ అన్నిట్లో మీరు సక్సెస్ అవుతారు. అందుకే జీవితములో స్థిరపడుటకు ఉండవలసిన నేర్పరితనం, నేర్చుకోవలసిన తనాలు కొన్ని, వాటిని నేర్పరితనము అన్నాడు, పనితనము అన్నాడు. నేను చదివించే అన్ని చోట్ల నేర్పరి అనే పదాల మీద మీకు తీసుకొస్తాను. మూలవాక్యానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదామా? పౌలు చెప్తున్నాడు అనమాట, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, మాట చూసారా, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె. పౌలు అన్నాడు, ఈ లోకంలో కొంతమంది
నేను పౌలు వాడను, అపోల్లో వాడను అని చెప్పుకుంటున్నారు. ఎవర్రా పౌలు, అపోల్లో? పౌలు నాటాడు, అపోల్లో నీళ్లు పోశాడు. వృద్ధి కలిగించేవాడు దేవుడే. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, రూబేనన్న ప్రసంగాల ద్వారా మీరు ప్రయోజకులు కారు. ఆ ప్రసంగము దేవునిది అని మీరు గ్రహిస్తే ప్రయోజకులు అవుతారు. ఎంతసేపు నన్నే చూసి ఇదేదో వాళ్ళ కోసం చెప్పాడు, వీళ్ళ కోసం చెప్పాడని రూబేన్నే చూసినంత కాలం మన పునాదులు బాగుండవు, మనం వృద్ధి చెందలేము. ఇది తన దాసును నిలబెట్టుకొని మాట్లాడిన ఆయన పునాది, ఆయన వేసిన పునాది ఇది. ఆయన గ్రంథంలోని మాట అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు స్థిరపడతాం. పౌలు అంటాడు అక్కడ, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె ఏం చేశాను, నేను శిల్పకారుని వలె పునాది వేసి తిని అన్నాడు. ఇప్పుడు మీరు వేసుకోవలసిన పునాది. ఏం భయపడమాకండి. 15 ఏళ్ళయ్యాయి, 20 ఏళ్ళయ్యాయి, 25 ఏళ్ళయ్యాయి, 30 పర్లేదు. మీరు బైబిల్ గ్రంథం కాకుండా చరిత్ర పుటల్లోనికి వెళ్తే 27 సార్లు, ఒకసారి కాదు 27 సార్లు ఒక వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తి 27వసారి అమెరికా దేశానికి ప్రప్రథమమైనటువంటి ప్రెసిడెంట్ అయ్యాడు. అంతవరకు పోరాడుతూనే వచ్చాడు. కాబట్టి అయిపోలే జీవితం, ఇంకా దేవుడు మనకు జీవితం ఇచ్చాడు. మీరు వేసుకోవాల్సిన పునాది ఏంటో తెలిస్తే, మీరు కలిగి ఉండాల్సిన పనితనం ఏంటో తెలిస్తే, నిపుణత తెలిస్తే, బికేమ్ ఏ సక్సెస్ మ్యాన్. నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావు ఏ రంగంలోనైనా. నేను ఎంచుకున్న రంగం సేవ. నేను అంటాను, ఒక దేవుని సేవకుడిగా నా జీవితంలో నేను సక్సెస్ అయ్యాను. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఇంకా చాలరా బాబు నీ ప్రసంగం ఎప్పుడు రాగాక మా ఊరికి అనలా. మరలా కోరుకున్న వాళ్ళే ఉన్నారు. మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తే ఇంకా చాలరా బాబు వీడు ఎప్పుడు మన దగ్గర రాకూడదు అనుకోకూడదు. మరలా మన దగ్గరకు వస్తే బాగుంటుంది అనుకోవాలి. అది మీ బంధువులైనా, మీ రక్త సంబంధికులైనా, మీ ఊరి వారైనా, మీ క్లాస్ వారైనా, మీ ఉపాధ్యాయులైనా, వాట్ ఎవర్, ఎవరైనా సరే. అయితే మనం ఏం చేయాలో వాక్యంలోనికి వెళ్ళక ముందుగా ఇంకొక మాట కూడా చెప్తాను. నేను నేర్పరితనం లేదనుకోండి ఏం జరుగుతాయో కూడా చెప్పి ఏ విషయాల్లో నేర్పరితనం ఉండాలో చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చూద్దాం. నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. చాలు. నేర్పరితనము లేకపోతే ఏం పుడతాయంట? వితర్కములు, రెండవది జగడములు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తా. మన రాయలసీమలో బాగా వాడుకున్న మాట. చల్లని రూకకు, చెప్పండి, ఫిల్ ద బ్యాంక్. చల్లని రూకకు ఏముంటాయి? గీతలు ఉంటాయి. గీతలు. చల్లని రూకకు గీతలు ఎక్కువ. చేతగాని వాడికి చెప్పండి మాటలు ఎక్కువ. ఎందుకు గొడవలు అని అంటే, చేత కాకపోతేనే. చేత అయిందనుకుందాం, సాధించుకొని వెళ్ళిపోతాం. రే ఏంట్రా ఎలాగ చదువుతున్నావు అని అంటే, చదివేది ఎలాగో తెలియలేదు కాబట్టి కొట్లాడుతున్నాడు అమ్మా నాన్నతో. చదివే విధానము తెలిస్తే పోట్లాడరు. ఏంటి బ్రదర్ ప్రార్థన ఇట్లా చేసావంటే, ప్రార్థన చేసేది రాలేదు కాబట్టి అట్లా చేస్తాను, తిరగబడుతున్నావు నువ్వు. ఏంటి బ్రదర్ చర్చికి వచ్చేసి కొంచెం కూడా మార్పు లేదు అంటే, మారడం నీకు ఇష్టం లేదు కాబట్టి తిరగబడుతున్నావు. కానీ నువ్వు తిరగబడకుండా ఉండాలంటే చక్కగా నేర్చుకున్నావు అనుకో తిరగబడవు. విధేయత చూపామనుకో తిరగబడవు. అందుకే అక్కడ మీరు బాగా గమనించండి. నేర్పు లేని మూడుల వితర్కములు. నేర్చుకోవడానికి ఇష్టము లేని వాడు మూర్ఖుడు. ఆ మూర్ఖుడు వితర్కం అంటే విరోధాన్ని, జగడాలను పుట్టిస్తాడు అన్నాడు భక్తుడు. నువ్వు నేర్చుకున్నావు అనుకో, ఇలా కాదు బ్రదర్ ఇలా అన్నాను, అలాగన్నా ఓకే ఇప్పటికి ఇలాగ చేస్తాను, ఈసారికి ఇలాగే చేస్తాను, సారీ అంటాడు. కానీ నేర్చుకోవడానికి ఇష్టం లేదనుకో, ఇంతకన్నా బాగా ఎవడు చేస్తాడబ్బా అంటాడు. ఇంతకన్నా బాగా ఎవడు చేస్తాడు, నేనే ఇంత చేశాను, అయినా నేనేం చేసినా నీకు నచ్చదులే అంటాడు. పిల్లలు
మీ ఇంట్లో మీరు పోట్లాడుతున్నారు మీ అమ్మతోనో మీ నాన్నతోనో అంటే ఒక మాట చెప్తాను, మీరు మూర్ఖ స్వభావంగా ఉన్నారు. ఎట్లా? ఏంది మా దోష ఎట్టనా చేసేది? మరి నువ్వు చేయరా, నువ్వు చేయి, నీకొచ్చా? నీకు రాదు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? బయట తిండికి అలవాటు పడి అమ్మ నాన్నతో కొట్లాడుతున్నావు. నువ్వు నేర్చుకో. అమ్మా ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో, దోష అంటే ఏదో నేను వేసి చూపిస్తా, ఆ పెనుము పనికి రాకుండా చేస్తా, అంతే కదా, కొనుక్కుంటే మీరే కదా. మాటలు, ఒట్టి మాటలు కట్టి పెట్టాలి. మనము చేయగలిగింది ఎదుటి వ్యక్తి ఇలాగా అన్నప్పుడు ఎలాగో చేసి చూపించే సత్తా మన దగ్గర ఉండాలి. చాలా జీవితం అయిపోయింది అనుకోమాకండి. ఈరోజు ప్రభు మాట్లాడమన్నాడు ఈ మాట. ఎందుకో నేను ఈ మాటను ధ్యానం చేసిన ఉదయకాలం మనసు చాలా శ్రేష్టమైన విషయాలు, ముఖ్యంగా చదువుకునే బిడ్డలకు, భవిష్యత్తులో పైకి వెళ్ళాలనుకున్న బిడ్డలకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభు నా వెన్ను తట్టి మాటలు నడిపించాడు. ఏ విషయాల్లో మనకు నేర్పరితనం ఉండాలో చాలా ఉన్నాయి, కొన్ని చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. మీరు మంచిగా మీ రంగంలో సక్సెస్ అవ్వాలంటే మాట్లాడడములో నేర్పరితనము ఉండాలి. ఏముండాలి? మాట్లాడడములో. మీరు మాట్లాడితే ఏమేమి ఉండాలో చెప్తాను. ఊరికే మాట్లాడడం అంటే అబ్బా మా వాడు కూడా భలే స్వీట్గా మాట్లాడతాడన్నా, మా అమ్మాయి భలే తీయగా మాట్లాడుతుందన్నా. తీపు స్వీటు వద్దు, ఇప్పుడే షుగర్లు ఎక్కువైపోయాయి. మాట్లాడవలసిన విధానం ఏంటో చెప్తాను. వాస్తవానికి దేవుడు తన పని చెప్పాడు. నువ్వు వెళ్ళి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలులను విడిపించుకో, నా జనులను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురాపో. దానికి నువ్వు వెళ్ళి రాజుగారైన ఫరోతో మాట్లాడాలి అంటే ఈయనకు మాటల్లో నేర్పరితనం లేక కాదు. బైబిల్ గ్రంథం చెప్తుంది మోషే సకల విద్యలలో ప్రావీణుడు. సకల విద్యలలో ప్రావీణుడికి మాట రాదని కాదు, అక్కడ ఆల్రెడీ ఒక తప్పు చేసి వచ్చాడు కాబట్టి ఇప్పుడు వెళ్తే ఆ తప్పు ఏదైనా మళ్ళీ బయటకు వచ్చి సమస్య వస్తుందేమని సాకు వెతుక్కుంటున్నాడు. అంతే, సాకు వెతుక్కుంటున్నాడు. అందుకే అన్నాడు, నాకు కొంత నత్తి ఉంది, నోటి మాంద్యము, నాలుక లావు, నేను మాట్లాడడంలో నేర్పరితనము కలిగిన వాణ్ణి కాదు అన్నాడు. హే నోర్ముయ్, నువ్వు పో, మీ అన్నలేడా అక్కడ బాగా మాట్లాడతాలే, అతను కావాలంటే నీకు నోటుగా ఉంటాడు, నువ్వు వెళ్ళు, చెప్పింది ఇచ్చే అన్నాడు. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఆంక్షలు అడిగాడు. నేను అక్కడ పోవాలంటే ఏం జరగాలి, ఏం చేయాలి, ఏవేవో అడిగి అవన్నీ చెప్పి ఆయన అనుమానాలను నివృత్తి చేసుకున్న తర్వాత వెళ్ళాడు. ఓకే. తర్వాత మనం ఎక్కడ చూసినా మాట్లాడింది మోషేనే, అహరోను మాట్లాడింది తక్కువ. ఎక్కడ మాట్లాడినా మోషేనే మాట్లాడాడు. ఏమండి, పంపించే దేవునికి, నిన్ను మాట్లాడడానికి నోరిచ్చిన దేవునికి ఎవరి దగ్గర ఎలాగ మాట్లాడాలో ఆయన చెప్పడా? ఆయన సహాయం అడిగితే చెప్తాడు. ఇప్పుడు మనం ఎలాగ మాట్లాడాలి సక్సెస్ అవ్వాలంటే? ఊరికే కొంతమంది మాట్లాడతారు, డబ్బాలో రాళ్ళేసి, మీరు చూసే ఉంటారు, డబ్బాలో రాళ్ళేసి పొద్దుతిరుడు పూలు తినడానికి వచ్చినటువంటి ఆ యొక్క గువ్వలను తోలడానికి డబడబడబడబడబడబడ అట్ట మాట్లాడతారు చూడు, అవి వేస్ట్, జొల్లు మాటలు అంటారు వాటిని, వ్యర్థమైన మాటలు. ఎలాగ మాట్లాడాలి? ఫోన్లో చూసిన మాటలు కాదు, యూట్యూబ్లో ఇట్టుంది, ఇన్స్టాగ్రామ్లో ఇట్టుంది, అవి కాదు. అవి వాడేవడో వాని సొంత నిర్ణయములతో వాడేమన్నా నవ్వించడానికో కవించడానికో వాడు పెట్టుకున్నాడు. అది
సో అవి కాదు, నువ్వు మాట్లాడే మాటలు ఎట్లుంటే నువ్వు సక్సెస్ అవుతావు అంటే, నువ్వు ఇప్పుడు మోషే మాదిరి నీలో కూడా కొంత ఆలోచన రేకెత్తుతుంది. ఏమని? నాకు నోటి మాంద్యం, లేకపోతే నాకు చదువు లేదు. పేతురయ్య గారు పిహెచ్డి చదివాడా? పేతురు పిహెచ్డి చదవలా. లేకపోతే ఆయన అడుగుచాడల్లో నడిచిన శిష్యులు చాలామంది పనులు చేసుకునేవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు. వాళ్ళందరి మాటలకు ముగ్ధులైపోయారు. ఎక్కడిదిరా వాళ్ళకి ఇంత జ్ఞానం, ఎట్లా మాట్లాడుతున్నారు వీళ్ళు అని అన్నారు. అందుకే నువ్వు మాట్లాడే మాటలు ఎలాగుండాలి అంటే సబ్ పాయింట్స్ చెప్తాను. కొన్ని మాటలలో నేర్పరితనం ఏమేం మాటలు ఉండాలో మొదటి విషయానికి వద్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఎలాగ మాట్లాడాలి పిల్లలు, ఎలాగ మాట్లాడాలి? ఎక్కడైనా ఏది పడితే అది మాట్లాడకూడదు. మాట్లాడి శారీ 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 అనకూడదు. సరేనా? ఎలాగ మాట్లాడాలో చూద్దాం. 6:10 చూద్దాం. మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. చాలు ప్రియులారా, ఎలాగ మాట్లాడాలి అని అంటే మాట్లాడే మాటలలో జ్ఞానం ఉండాలి. లోక జ్ఞానం కాదు, ఇన్స్టాగ్రామ్ జ్ఞానం కాదు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికతో అన్నాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రిదిరా బాబు. అవెందుకు మనకు? దేవుని జ్ఞానం. వాస్తవానికి స్టెఫెన్ అక్కడ పట్టుకొని కొట్టి చంపడానికి అందరూ సిద్ధపడ్డారు. స్టెఫెను మాట్లాడుతూ ఉంటే దైవ జ్ఞానం ఉట్టిపడుతూ ఉంది. మీరు మాట్లాడేటప్పుడు ఉదాహరణకు ఇంగ్లీష్ టీచర్తో మాట్లాడుతున్నారు అని అనుకుందాం. చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ టీచర్తో ఇంగ్లీష్ను గురించి మాట్లాడడం దైవ జ్ఞానం. ఇంగ్లీష్ టీచర్ దగ్గర మ్యాథ్స్ గురించో లేకపోతే బయాల గురించో మాట్లాడడం అజ్ఞానం. ఆ టీచర్ ఇట్లా చెప్పింది మిస్, ఆ టీచర్ సబ్జెక్టు మీద ఆ టీచర్కే పట్టుంది, ఈ టీచర్కి లేదు. అందుకే ఇప్పుడు మన విద్యా విధానంలో కూడా పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఒకప్పుడు ఒక టీచర్ గారు పాఠశాలకు వస్తే ఉన్న 4 సబ్జెక్టులు ఏదో తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీషు, లెక్కలు 4 చెప్పుకొని పోయేవాళ్ళు. ఒకవేళ సైన్స్ 5 చెప్పుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సోషల్ చెప్పుకున్న 6 సబ్జెక్టులు అనుకుందాం. అన్నీ ఒకరే చెప్పి వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఏ సబ్జెక్టుకి ఆ సబ్జెక్టు టీచర్ ఉన్నారు. దానిలో అతను నైపుణ్యత కలిగిన వాడు, నేర్పరితనం కలిగిన వాడు. సో మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు డబ్బరాళ్ళ మాటలు మాట్లాడమాకండి. అది అమ్మ అయినా నాన్న అయినా వాటెవర్, ఎవరైనా. వీడు మాట్లాడితే కరెక్టు, ఈ అమ్మాయి మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడుతుంది, అందులో తప్పేముందో చెప్పండి అనే రీతిగా మాట్లాడడమే జ్ఞానం. జ్ఞానం. మిడిమిడి జ్ఞానం కూడా మంచిది కాదు. సగం సగం జ్ఞానము మంచిది కాదు. సగం సగం జ్ఞానం ఎప్పుడైనా సమస్య తెచ్చి పెడుతుంది. సబ్జెక్ట్ ఏందో తెలియకోకుండా ఏదో యూట్యూబ్లో షార్ట్ కట్ ఒక ముక్క పెట్టుకొని వేరే కులస్తున్నో మతస్థునితో మాట్లాడావనుకోండి, వాని దగ్గర సబ్జెక్ట్ ఉండి దానికి కౌంటర్కి ఎన్కౌంటర్ వేసావంటే నువ్వు బుక్ అయిపోతావు. అప్పుడు నువ్వు ఏదేదో వెతకాలి, ఏదేదో వెతకాలి. సబ్జెక్ట్ ఏంటి? ఉదాహరణకు లోతు ఎందుకయ్యా తన బిడ్డలతో పాపం చేశాడని హిందూ అడిగాడు. అది తప్పు కదా, మీ బైబిల్లో రాసింది కదా, అది తప్పు కదా, ఇదేనా పరిశుద్ధ గ్రంథం అంటే అని మిమ్మల్ని అడిగాడు. నీకు దమ్ముంటే దాని గురించి వివరణ ఇవ్వాలి. మీ ఆయమ ఫలాంతో తిరగలేదా? ఇది ఎక్కడ జ్ఞానం? నీకు జ్ఞానం ఉంటే నువ్వు ఏం చెప్తావంటే, అయ్యా బైబిల్ గ్రంథం తప్పు చేయమని చెప్పలేదయ్యా,
బైబిల్ గ్రంథంలో తప్పు చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇది క్రమం కాదని చెప్పింది. ఉదాహరణకు ప్రతిరోజు మన ఇంటికి ఈనాడో, సాక్షినో, ఆంధ్రజ్యోతి ఏదో పేపర్ వస్తుంది. పులివెందుల పూలంగల దగ్గర నడి రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు పొడుచుకొని చంపారు అని ఒక పత్రిక ఉంటుంది. ప్రొద్దున్నే వార్తలో వస్తుంది చంపుకొని చంపారని. అంటే పులివెందుల అందరూ చంపుకోమని చెప్పి ఆ పత్రిక ఉద్దేశం. తప్పు జరిగింది అని ప్రజెంట్ చేశారయ్యా బాబు. కాబట్టి తప్పును చెప్పిందే తప్ప నా బైబిల్ తప్పుడుది కాదు అని చెప్పగలిగిన జ్ఞానం నీకుంటే నీతో ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ మాట్లాడంగా. కానీ నువ్వు ఆ ముక్కరొంతా, ఈ ముక్కరొంతా, ఆ ముక్కరొంతా తెచ్చుకొని వాడు మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుతుంటే వాడు ఇట్లా ఒకదానికి ఒకటి మాట్లాడుకొని లాస్ట్కు గుడ్డలు చించుకుంటూ ఎవరిని మాట్లాడమాకండి. మాటలలో ఏమి కనపరచాలి? జ్ఞానం. అందుకే మీకు జ్ఞానం అంటే ఏంటో ఒక మాట చెప్తాను. జ్ఞానం అంటే మౌనం. కొన్నిసార్లు మనం మాట్లాడకుండా మౌనం వహించడం చాలా జ్ఞానం. కానీ మనకు మాట్లాడాలన్న ఉబలాటం, తెగ ఉబలాటం. మీరు సక్సెస్ అవ్వాలంటే జ్ఞానంగా మాట్లాడడం నేర్చుకోండి. ఉపాధ్యాయులతోనైనా, పెద్దలతోనైనా, తోటి విద్యార్థులతోనైనా, దైవ సేవకులతోనైనా, జన్మనిచ్చిన తల్లిదండ్రులతోనైనా ఎలాగ మాట్లాడాలి? జ్ఞానంగా మాట్లాడండి. అమ్మ అనే ఒక గౌరవం ఉండాలి, నాన్న అనే ఒక గౌరవం ఉండాలి. మీ పోషకులు, సంరక్షకులు, వస్తువు కానుంచి వస్త్రాల వరకు తినే ప్రతి అన్నానికి నిత్యము కష్టపడే వాళ్ళను నిష్ఠూరంగా మాట్లాడకూడదు, జ్ఞానంతో మాట్లాడాలి. స్టెఫెను మాట్లాడిన మాటలట జ్ఞానము కలిగినవి కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కాక రాళ్ళేసి చంపారు. మీ మాటలలో చెప్పండి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఆ నేర్పరితనం ప్రభుని అడగండి. ఆదివారమే కాక ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు దేవా ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు నేర్పించు. మోషే వల్ల నేను కూడా మాట వచ్చిన వ్యక్తిని కాదు, కానీ నువ్వు కదా మాట్లాడిచ్చేది. నా మాటలు ఎవరితో ఎలాగ మాట్లాడాలి? జ్ఞానంగా. ఒక ఆడ మనిషి వచ్చింది ఏదో మాట్లాడుతుంది, మగ మనిషిగా మనం మాట్లాడుతున్నాం. అమ్మానో అక్కానో ఏమొద్దా, ఏం వచ్చినావే, ఏమి వెళ్ళమా, ఏంద్రది? వాళ్ళు ఏదో ఇబ్బంది ఉండి ఊరకపోతున్నారు కానీ లేకపోతే తంతర పట్టుకొని. కొంతమంది మాటలు అలాగుంటాయి సమాజంలో. స్త్రీలతో మాట్లాడేటప్పుడు, పురుషులతో మాట్లాడేటప్పుడు అన్నానో నాయనానో ఏదో ఒక సంభోషణ అన్నప్పుడు వాడిలో లేని చెడ్డతనం మొరకెత్తడానికి కారణం మన అవివేకపుతనం కాకూడదు. జ్ఞానంగా మాట్లాడాలి. రెండోది మన మాటలు ఎలాగుండాలో చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చూద్దామా. 16:18 వచనం. చిత్తగించుము, బెత్లహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు. చూసారన్నమాట. మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా చాలు. సౌలు గారికి దయ్యం పట్టింది, అంటే దురాత్మ అని రాయబడింది. ఇప్పుడు ఏం చేయాలా అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాల. ఈ దురాత్మ పోవాలంటే బాగుగా వీణ వాయించే ఒక వ్యక్తి, పాట పాడగలిగిన వ్యక్తి, సమస్యను విడిపించగలిగిన వ్యక్తి కావాలి. దానికి కాటికాపరి అవసరంలే, దేవుని స్తుతిస్తే చాలు. అందుకే మాట నేర్పరి అయిన దావీదును ఉన్నాడు, పిలుచుకొచ్చామా, అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్పారు. రెండవది మన మాట నేర్పరితనం మొదటిది జ్ఞానముతో కూడినదై ఉండాలి. మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ సమస్య ఉన్నప్పుడు మన మాటల ద్వారా సమస్య తొలగిపోవాలి. మన మాటల ద్వారా సమస్య తొలగిపోవాలి అంతే తప్ప మనం మంట పెట్టి రాకూడదు. రగులుకో. కొంతమంది
ఇదిగో మీకు జ్ఞాపకం చేస్తున్నా, భార్య భర్తలు పోట్లాడుకున్నారనుకోండి, అనుభవంతో చెప్తున్నా, సేవకునిగా అనుభవంతో చెప్తున్నా. ఏమ్మా అన్నని టన్నేవంట, కొంచెం కూడా ఇదిలే నీకు, భర్త అనే భయం లేదు, అట్లా మాట్లాడచ్చా పురుషుని అని మేము పోయినాం అనుకోండి, ఆమె సైలెంట్గా వింటుంది, చెప్పి పో అని. మొత్తం పైన చెప్పిపోతే ఆ రోజు ఓర్చుకొని మళ్ళీ వెంటనే ఎన్కౌంటర్ జరుగుతుంది కాబట్టి ఈడు కూడా ఇంట్లో ఉంటాడు, నేను బయటకు వచ్చాను, ఈడు వచ్చేస్తాడు బయటికి. మొత్తం పైన ఈ పొద్దుటికో రేపటికో భార్యాభర్తలు అన్నాక ఒకటి అవుతారు. వీళ్ళనెవరు? అందుకే పెద్దలు అన్నారు, భార్యను కొట్టే కాడ కట్టెలు కొట్టే కాడ ఎవడు ఉండకూడదు. కొడుతున్నామని భార్యను కొట్టేటప్పుడు కట్టె పట్టుకునేవనుకో, వీడు తిక్క మెంటలోడైతే కానీ వారికి నీకేం సంబంధమే, కట్టె పట్టుకున్నాడు అంటాడు. నువ్వేమో విడిపిద్దావనే. కట్టెలు కొట్టే కాడ ఎదురుగా నిలబడ్డావు అనుకో, ఏ ఆ కట్టెపేడైనా వచ్చి కంటికి కొట్టుకుంది అని అంటే ఉంది బేట. దేవుని బిడ్డల మాటలు ఎలాగ ఉండాలంటే, సమస్యపోయేది జటిలం చేసుకోకూడదు. అతనికి దురాత్మ పట్టిన ప్రతిసారి దావీదు యొక్క మాట పాట ఆ సమస్యను ఏం చేసింది? సద్దనిపింది. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదామా, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. దేవా, స్థిరపడడానికి కావలసిన మాటలలో నేర్పరితనం నాకు ఇవ్వు నాన్నా. ఇందాక నాకు మాట్లాడడం రాదు అనుకున్నాను నా దేవా, ఈ లోకానికే నీ మాటలు మాధుర్యతను పంచుతూ ఉంటే నేను ఎందుకు మాట్లాడలేను ప్రభువా? నువ్వు నా నోటిని ముట్టి మాట్లాడతావు. జ్ఞానంగా మాట్లాడతాను, ఈరోజు నుంచి సమస్యలు తొలగిపోయేటట్టుగా మాట్లాడతాను, కృతజ్ఞతతో కూడిన వచనం మాట్లాడతాను, బూతులు మాట్లాడను, సరసాలు మాట్లాడను, నోటి మాటతోనైనా యోబు వలె పాపము చేయను. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. మేము ఈ లోకములో గౌరవప్రదంగా స్థిరపడడానికి విలువైన పరలోకపు వాక్కులు మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయనా. మా బిడ్డలు స్కూల్ రంగములో, కాలేజీ రంగములో, ఉద్యోగ రంగములో, వ్యాపార రంగములో, కుటుంబ రంగములో, ప్రతి విషయములో, సేవా జీవితములో మాటలలో జ్ఞానమును, సమస్య ఉన్న చోట సమాధానమును, ఎల్లప్పుడూ దేవాది దేవుడవైన నీకు కృతజ్ఞతావచనాన్ని మాట్లాడి వృద్ధి చెందడానికి సహాయము చేయండి నాయన. మాట్లాడకూడని మాటలేవో కూడా చెప్పావు, వాటికి దూరముగా మీకు సమీపముగా బ్రతుకునివ్వండి తండ్రి. ప్రకటించిన ఈ పరలోకపు మాటలు జీవపు ఊటలుగా మేము పొందుకొని ఈ రోజు నుంచే ఎవరితో ఎలాగ మాట్లాడాలి, మా మాటలు జ్ఞానముతో కూడినవై ఎదుటి వ్యక్తుల యొక్క మనస్సులు గెలుచుకున్నటువంటివిగా ఉండునట్లు కృపచూపుమని మీ సన్నిధిలో ప్రార్థించుటకు సహాయం చేయండి. ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని మాటలలో మాధుర్యత కలిగిన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.